హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను శ్రీదేవి భాగవతంలోని ఒక కథను వివరిస్తున్నానండి. అది మొన్న శుకదేవుల జన్మ వృత్తాంతము, వివాహం చేసుకొని వ్యాసుడు ఎలాగ అర్జించాడో తెలుసుకున్నాము. ఇప్పుడు శుకదేవుడు దాన్ని ఎలా తిరస్కరించారో తెలుసుకుందాం. అలాగే వటపత్రంలో బాల రూపంలో ఉన్న భగవంతుడైన విష్ణువుని యొక్క గాథ కూడా మనం తెలుసుకుందామండి. వ్యాస మహర్షి వివాహం చేసుకోమని చెప్పిన తర్వాత శుకదేవుడు ఇలాగ అన్నారనమాట తన తండ్రితో, "తండ్రి, గృహస్థ ఆశ్రమము సదా కష్టములు పాలు చేయును. నేను దీన్ని స్వీకరించలేను. వేటయందు జంతువులను చేజిక్కించుకొనుటకు ఉపయోగించు వృత్రాడు వలె ఈ ఆశ్రమమునందు సకల ప్రాణులు నిరంతరము బంధింపబడి ఉందురు. తండ్రి, ధన చింతనయందు ఆతురత కలిగిన మానవులకు సుఖం ఎక్కడ కనిపించును? నిర్ధనుడైన ప్రాణి అత్యంత లోభి అయి తనలో తాను పోట్లాడుకొనుచుండును. ఏ కోరికలు లేని భిక్షకునకు లభించు సుఖము దేవేంద్రునకు కూడా లభ్యము కాదు. త్రైలోక్య సంపదలు లభించినను అట్టి ఆనందమును జగత్తునందు ఇంకెవరునూ పొందజాలరు. ఇంద్రుడు స్వర్గమునకు రాజు. కాని తపము ఆచరించు తపస్విని చూసి అతని హృదయము దహించుకొని పోవును. అతడు అనేకములైన విఘ్నములు కలగచేయు చేష్టల యందు లగ్నమగును. మహానుభావా, నేను నీ ఔరసపుత్రుడను. ఈ విషయమును తెలిసి కూడా సదా దుఃఖప్రదమై మిక్కిలి అంధకారముతో నిండిన ఈ సంసారమునందు నన్నెందుకు పడద్రోయుచున్నారు తండ్రి? జన్మించు సమయమున, వృద్ధాప్యమునందు, మృత్యుకాలమున, మలమూత్రములతో నిండిన గర్భమునందున్నప్పుడు మాటి మాటికి దుఃఖములే అనుభవించవలసి వచ్చును. అత్యాశ, తృష్ణ వలన కలుగు దుఃఖము దీనికంటే మిగుల కష్టప్రదమైనది. అయ్యా, ఎవరైనను యాచించుట అన్నది మరణము కంటే మిక్కిలి దుఃఖము కలిగించును. పరివారము పెద్దదైన కొలది భార్యాపుత్రులు, పౌత్రులు మొదలగు పరిజనులందరూ దుఃఖము నెక్కువ చేయుటకు సాధనములగుదురు. ఇక సుఖమెక్కడిది? తండ్రి, సుఖమొసగునవి యోగశాస్త్రములు, జ్ఞానశాస్త్రములే. వాటిని వ్యాఖ్యానించి నాకు వినిపింపుడు. అనంతమైన కర్మకాండలు కలవు. కాని వాటి యందెప్పుడునూ నా మనసు లగ్నము కాదు. ప్రారబ్ధము, సంచితము, వర్తమానము, ఇవి మూడు విధములైన కర్మలు అవిద్య నుండి కలుగును. ఇవి అన్నియు లోపించు ఉపాయమేదైనను దయచేసి తెలుపుడు అని శుకదేవుడు పలికారు. సూతుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఈ విధంగా శుకదేవుని ముఖము నుండి వివిధ వచనములు వెలువడెను. వాటిని విని వ్యాసుని మనసు చింతాసాగరపు అలలయందు మునిగసాగెను. ఇప్పుడు ఏ నిశ్చిత మార్గమందు నేను వెళ్ళవలెను అని ఆయన ఆలోచింపసాగెను. తండ్రి శోకము చేత వ్యాకులుడై ఉండెను. ఆయన స్థితి దయనీయముగా ఉండుట చూసి శుకదేవుని కనులు ఆశ్చర్యభరితములయ్యెను. ఆయన ఇట్లు పలికెను: మాయ యొక్క బలము అన్నిటికంటే మించినది. అందువలన వేదాంతమును రచించువారు, సర్వమును తెలిసినవారు, వేదముతో సమానమైన ప్రామాణిక వచనములు చెప్పు పండితులు కూడా దీని ప్రభావముతో తమ ఉనికిని పోగొట్టుకొందురు. అట్టి ఎట్టి మాయో అర్థము కాదు. అది దాటుటకు వీలులేనిది. సత్యవతి నందనుడకు వ్యాసుడు ఇంత గొప్ప పండితుడై కూడా దాని పిడికిలో చిక్కుకొని పోయెను. పురాణములను చెప్పువాడు, మహాభారతమును రచించినవాడు, వేదములను విభజించిన వాడే ఇట్లు మోహితుడయ్యెను. అందువలన జగత్తును మోహింపచేయు ఆ మాయాదేవిని నేను శరణుజొచ్చెదను. ధాత, విధాత, రుద్రాది దేవతలు కూడా మాయాదేవి వలలో చిక్కుకొని ఉన్నారు. ఆమె ప్రభావము నుండి ముక్తులైన వారు ఈ త్రిలోకమునందెవ్వరు కలరు? నిశ్చితముగా భగవతి యగు మాయ యొక్క బలము, పరాక్రమములు గొప్ప ఆశ్చర్యమును కలిగించును. అందువల్లనే సకల జ్ఞాన సంపన్నుడు, అపార శక్తిశాలియును అగు శ్రీ విష్ణువు కూడా యోగమాయ నుండి వేరు కాలేదు. వ్యాసుడు భగవంతుడగు విష్ణువు యొక్క అంశ అవతారమని భావించవలెను. అయినప్పటికీ ఎగిసిపడుచున్న మోహసాగరమున నావ పగిలిపోగా వ్యాపారి మునుగుచున్నట్లు వ్యాస మహర్షి కూడా మునుగుచున్నాడు.
తన ఉనికిని పోగొట్టుకున్న సాధారణ మానవుని వలె నేడు ఇతని నేత్రముల నుండి నీరు స్రవించుచున్నది. యోగమాయ యొక్క శక్తి మిగుల విలక్షణమైనది. సదా వివేకులైన జనులు కూడా దీన్ని తొలగించలేరు. వీరెవరు, నేనెవరు, ఇచ్చటికెట్లు వచ్చితిని, ఇది ఎట్టి విచిత్రమైన భ్రమ. ఈ శరీరము 5 తత్వములతో నిర్మింపబడినది. దీని యందు తండ్రి, కుమారుడు మొదలగు వ్యవహారమంతా వాసనతో కూడినదే. మాయావులను కూడా మోహింపచేయునట్టి ఈ మాయ అంతులేని శక్తి సంపన్నమైనది అని నిశ్చయింపబడినది. దీని ప్రభావమునకు లోనైన కారణమున ఈ బ్రాహ్మణ దేవుడకు వ్యాసుని నేత్రముల నుండి కన్నీరు కారుచున్నది. సూతుడు ఈ విధంగా పలికాడు. దేవి భాగవతంలోని ఇంతకుముందు వివరించిన కథలు అండి. సూతుడు ఋషులకి మధ్య జరుగుతుందన్నమాట. సూతుడిని ఋషికనులు అడుగుతా ఉన్నారు, ఆయన వివరిస్తా ఉన్నారన్నమాట. ఇప్పుడు కూడా ఈ సుఖదేవుడి వృత్తాంతం కూడా సూతుడు వివరిస్తున్నారు ఋషులకి. ఇప్పుడు సూతుడు ఈ విధంగా పలికాడు. యోగమాయ సకల కారణములు కూడా కారణమైనది. దేవతలందరూ ఆ దేవి చేతనే ప్రకటితులైరు. బ్రహ్మదులను కూడా ఆమె శాసించును. సుఖదేవుడు ఆ భగవతి యోగమాయకు మానసికముగా ప్రణామములర్పించెను. తండ్రియగు వ్యాసదేవుని స్థితి దయనీయముగా ఉండెను. ఆయన శోక సముద్రమున మునిగి ఉండెను. కారణమును ముందుంచుకొని శుకదేవుడు మహర్షితో కళ్యాణప్రదములకు వచనములను పలకనారంభించెను. మహానుభావ, నీవు పరాశరుని యొక్క ఔరసపుత్రుడు. స్వయముగా అందరుకును జ్ఞానమును ప్రసాదించుటయే మీ స్వభావము. భగవాన్, అయినను మీరు అజ్ఞానియగు సామాన్య మానవుని వలె ఎందుకు శోకించుచున్నారు? మహానుభావ, నేను నీ పుత్రుడను. నేను పూర్వజన్మలో ఎవరినో, మీరెవరో నాకు తెలియదు. మహాపురుషులు ఈ చక్ర భ్రమణములో పడరు. మహామతి, మీరు ధైర్యముగా వివేకంతో పరిశీలింపుడు. విషాదముతో మనస్సును అలజడికి గురిచేయుట సముచితము కాదు. పితాపుత్రాది వ్యవహారము మోహజాలమని తలంచి శోకించుట వదిలిపెట్టుడు. మునీంద్ర, మీరు మిగుల బుద్ధిమంతులు, జ్యోతిశాస్త్రము నెరిగినవారు. మీ వివేక శక్తితో నా అజ్ఞానమును తొలగింపుడు. దాని వలన నేను గర్భావాస భయము నుండి శాశ్వతంగా ముక్తునగుదును. అనగా ఈ జగత్తు కర్మభూమి. దీని యందు మానవ జన్మ పొందుట అందరకును సులభము కాదు. అందులోనూ ఉత్తమ కులమందు బ్రాహ్మణుని ఇంట జన్మించుట మిగుల దుర్లభము. నేను నన్ను బంధింపబడి ఉన్నట్లు తలంచెదను. నా ఈ భావము చిత్తము నుండి వైదొలగుటలేదు. బుద్ధి జగజ్జాలమునందు చిక్కుకొని ఉన్నప్పుడు వృద్ధ పురుషులే దాన్ని ఉద్ధరింపగలరు. సూతుడు ఈ విధంగా పలికారు. శుకదేవుడు అపార బుద్ధిమంతుడు. ఆయన ఆకారము ప్రశాంతము. ఆయన మానసికముగా సన్యాసి అయి ఉండెను. అతి యోగ్యుడైన పుత్రుడిపై మాటలు పలకగా విని వ్యాసుడు ఇట్లు మళ్ళీ పలికారు. వ్యాసుడు ఈ విధంగా పలికారు. పుత్ర, నీవు మిగుల భాగ్యశాలివి. నేను దేవీ భాగవతమును రచించుతును. దీనిని అధ్యయనము చేయును. వేదతుల్యమగు ఈ పవిత్ర పురాణము సంక్షిప్తముగానే రచింపబడినది. 5 లక్షణములతో సుసంపన్నమైన ఈ పురాణం నందు 12 స్కందములు కలవు. నాకు తెలిసినంత వరకు ఈ పురాణము సకల పురాణములకు ఆభరణము వంటిది. అనగా అన్నిటికంటే ప్రధానమైనది. ఎక్కువ ప్రాధాన్యత దీనికే కలదు. దీనిని వినుట వలన సత్ అసత్ వస్తువుల జ్ఞానము సమగ్రముగా బోధపడును. అటు దేవీ భాగవతమును నీవిప్పుడు అధ్యయనము చేయుము. భగవంతుడగు విష్ణువు బాలకుని రూపమున వటపత్రమునందు నిదురించుచుండెను. నేనెందుకు బాలకునిగా రూపొందితిని? ఏ చైతన్య పురుషుడు నన్నిట్లు చేసెను? నేను ఏమి సాధించుటకు రూపొందింపబడితిని? ఏ ద్రవ్యము చేత నా ఈ రూపము నిర్మింపబడెను? నాకెట్లు ఈ విషయములన్నీ తెలియను అని ఆలోచింపసాగిను. మహాత్ముడకు విష్ణుదేవుని మనస్సులో ఇట్టి ఆలోచన పుటులను లేవసాగెను. ఇంతలో భగవతి యోగమాయ సకల సందేహములను శాంతమనుచుటకు అర్ధశ్లోకమునందు సకల పురుషార్థములను సిద్ధింపచేయు ఈ వచనమును పలికెను. ఈ సకల జగత్తును నేనే. నేను తప్ప ఇంకా ఏ ఇతర అవినాశమగు వస్తువు లేనే లేదు. సర్వం
కల్విదమే వాహం నాణ్యదస్తి సనాతనం. మొదట విష్ణు భగవానుడు భగవతి యొక్క ఈ వచనమును మనస్సులో సమగ్రముగా అర్థము చేసుకొనెను. తదుపరి ఎవరి నోట నుండి ఈ సత్యవాక్కు వచ్చెను? దీన్ని వచించిందెవరు? పురుషుడా? స్త్రీయా? లేక నపుంసకుడా? ఎవరు? అట్టివానితో నాకు పరిచయమెట్లగును అని ఆలోచింపసాగెను. ఇట్లు చింతించుచూ కూడా ఆ స్వామి భాగవతమును తన హృదయమందు నిలుపుకొనెను. పదే పదే శ్లోకార్థమును ఉచ్చరింపసాగెను. ఇప్పుడు దానియందే ఆ ప్రభువు మనస్సు లగ్నమై ఉండెను. అయినప్పటికీ ఆయన చింత దూరము కాలేదు. వటపత్రము మీద నిదురించెను. చిత్తము కొంచెము ఉపశమింపగా భగవతి యోగమాయ ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యెను. ఆ జననికి 4 భుజములుండెను. ఆ దివ్య విగ్రహము శంఖ, చక్ర, గద, పద్మాది అనుపమ ఆయుధములను ధరించి సుశోభితమై ఉండెను. అద్భుతమైన వస్త్రములు ధరించి ఉండెను. చిత్ర విచిత్రమైన ఆభరణములను ధరించి ఉండెను. ఆమె అంశమున జన్మించిన సఖియల అనేకుల ఆమె వెంట విరాజమానులై ఉండిరి. ముఖము మిగుల సౌందర్యవంతముగా ఉండెను. చిరునవ్వు నవ్వుచూ భగవతి మహాలక్ష్మి సాటిలేని తేజస్సు శ్రీ విష్ణువు ఎదుట ప్రత్యక్షమయ్యెను. సూతుడు ఈ విధంగా పలికాడు. అప్పుడు సర్వత్రా జలమే జలముండెను. మనస్సును ముగ్ధమొనరించు మహాలక్ష్మిని ఆకస్మికంగా దర్శించి కమల లోచనుడకు శ్రీహరికి మహా ఆశ్చర్యము కలిగెను. రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వాహ, స్వద, క్షుధ, నిద్ర, దయ, గతి, సుష్టి, పుష్టి, శమ, లజ్జ, జృంభ, తంద్ర మొదలగు శక్తులు ఆ మహాదేవి వెంట నలువైపులా వేరువేరుగా విరాజమానులై ఉండిరి. అందరి చేతులలో శ్రేష్టములైన ఆయుధములు శోభిల్లుచుండెను. వారు అనేక ఆభరణములతో అలంకృతులై ఉండిరి. పారిజాత పుష్పమాలలు, ముత్యాలహారములు వారి సౌందర్యమును ఇనుడింపచేయుచుండెను. ఆ జలార్ణవము నందు భగవతి మహాలక్ష్మి ఆ దేవి సహచర శక్తులను చూసి విష్ణుదేవుని హృదయము ఆశ్చర్యభరితమయ్యెను. సర్వాత్ముడగు ఆ ప్రభువు ఈ ఘటనను చూడగానే ఆశ్చర్యచకితుడై ఆలోచింపసాగెను. ఈ శ్రీలెవరు? వటపత్ర సాయనగు నేనెవరు? ఈ జలార్ణవమునందు ఈ వటవృక్షం ఎట్లు ఉద్భవించినది? ఏ అజ్ఞాత శక్తి నన్ను చక్కటి బాలునిగా చేసి ఇచ్చట ఉంచినది? ఈ శ్రీ ఎవరు? ఏ అనిర్వచనీయమైన శక్తి ఎందుకు నా ఎదుట ఈ అద్భుత దృశ్యమును ఉంచినది? ఇప్పుడు నేనేమి చేయవలెను? ఎచటకు పోవుదను? ఎక్కడికి వెళ్ళకుండా జాగరూకుడునై బాల స్వభావముతో నిశ్శబ్దముగా ఇచ్చటనే పరుండియుందునా అని ఆలోచింపసాగెను. ఇంతటితో ఈ 14, 15 అధ్యాయములు ముగిసినవండి. రేపటి భాగంలో వేరే